హలో! వెల్కమ్ టు విజయవాడ అమ్మాయి అండ్ గుంటూరు అబ్బాయి వ్లాగ్స్. ఈరోజు అనుకోకుండా పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి నున్నా నుంచి నూజివీడు రోడ్ వైపు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇంకా ముందుకు వెళ్తే రోడ్ పక్కన వెరైటీ ఫ్రూట్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. కొన్నిసార్లు పక్కన తోటల్లోంచి కూడా కోసి అమ్ముతా ఉంటారు. అలా ఏమన్నా ఉన్నాయేమో అని వెతుక్కుంటూ వెళ్ళాము. అట్లా వెతుకుతూ వెళ్తూ ఉంటే నియర్ విఎస్ఆర్ డాబా రేగ్గాయలు అమ్ముతా ఉన్నారు. చిన్న తోపుడు బండి ఉంటది కదా! వాటిల మీద పెట్టుకొని. అయితే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాము. శ్రీనివాస్ అంట ఆయన పేరు. ఆయన దగ్గరికి వెళ్ళి కొనుక్కుందామని చూస్తే అందరూ కవర్స్ పట్టుకొని వెనక తోటుంది రేగ్గాయల తోట. అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఏంటి అటు వెళ్తున్నారంటే మీరే కోసుకోవచ్చు అని చెప్పారు. ఇదేదో బాగుంది అని అనుకోని మనకెప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెయ్యం కదా! సో, మాకు సరదాగా అనిపించింది. యాక్చువల్లీ మా ఊర్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ సైడు ఇట్లాగే పొలాలుంటాయి. అక్కడికి వెళ్ళి కోసుకుంటాము. బట్ ఇక్కడ విజయవాడ సరౌండింగ్స్‌లో నేనెప్పుడూ చూడలేదు. సో, సరదాగా కవర్ పట్టుకొని ఎళ్తే గానీ అర్థం కాల ఎంత కష్టమో అనేది. 2 కేజీస్ కోసేసరికేనే మా తల ప్రాణం తోక్కొచ్చింది. బట్ కష్టపడి ప్రతి చెట్టు దగ్గర ఒక కాయ కోసుకొని తిని దాన్ని టేస్ట్ చూసి ఎలా ఉన్నాయి అని మంచిగా టేస్ట్ ఉన్న వాటి దగ్గర కోసుకొని అట్లా 2.5 కేజీస్ అయితే తీసుకున్నాము. సో మీలో ఎవరైనా ఇట్లా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీరు నున్న నుంచి నూజివీడు వెళ్ళే రోడ్లో మీకు రేగ్గాయ తోటలు కనిపిస్తాయి. సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.